ఇక్కడ ఒక అంశం అర్థం కల మీరు అన్నారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఉంటే డివిజన్ జరిగేది కాదు, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి అంత బలమైన నాయకుడు, అంత ఓట్ బ్యాంక్ ఉన్న నాయకుడు అని అక్కడ కాంగ్రెస్ పార్టీ విశ్వసించిందా? ఇప్పుడు జగన్ చాలా చిన్నవాడు, కానీ చరిత్ర కలిగిన కుటుంబం. వాళ్ళ నాయన చేసినటువంటి పోరాటం, వాళ్ళ నాయన సంక్షేమం, ప్రజల సంక్షేమం కోసం చేసినటువంటి నిర్ణయాలు, తీర్పులు, ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో ఉంది. ఆ కుటుంబ వ్యక్తిని గౌరవిస్తారు. న్యాచురల్గా రాజశేఖర్, ఇప్పుడు నెహ్రూ గారిని గురించి 2 మాటలు చెప్పునా. లండన్లో చదువుతున్నారు నెహ్రూ గారు. లండన్లో ఆయన చదువుతున్న సీనియర్ కేంబ్రిడ్జ్ కాలేజీలో, ఇప్పుడు కదా మనము ఈ స్కూల్కు 2 బిల్డింగ్లు ఇవ్వండి, ఈ కాలేజీకి 2 బిల్డింగ్లు ఇవ్వండి అని అక్కడ కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ బిల్డింగ్స్ విషయం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాలేజీకి సంబంధించినటువంటి అధినేత ఎవరైతే ₹1,00,000 ఇస్తే, ఇన్ని డాలర్స్ అని ఇస్తే, ఒక బెల్లు కొడితే ఆ కుటుంబానికి గౌరవం బోర్డులో వేసుకుంటామన్నారు. ఆ కోటీశ్వరుల బిడ్డలు 1 బెల్లు 2 బెల్లులు కొట్టినారు. మోతీలాల్ నెహ్రూ గారిని అడిగినాడు, ఎవరు కొడుకు జవహర్లాల్ నెహ్రూ, 2 చేతులతో నొప్పి పెట్టేంత వరకు బెల్లులు కొట్టుకున్నాయంట. ఎవరు? మోతీలాల్ నెహ్రూ. అంటే ఆ రోజుల్లోనే భారతదేశంలో అపూర్వమైనటువంటి సంపద కలిగినటువంటి కోటీశ్వర ఫ్యామిలీ నుంచి వచ్చినోడు 35 ఏండ్లు గాంధీ గారితో పాటు గాంధీవాదంలో జైల్లో మగ్గినటువంటి వ్యక్తి, బూట్ల దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి, లాఠీల దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి, ఈరోజు ఒక ఎస్ఐయో, ఒక సిఐయో, ఒక డిఎస్పీనో నన్ను ఒక మాట అంటే ఆహా నన్ను అనేవాడా అంటాం. మరి అంత కోటీశ్వరుడే దెబ్బలు తిన్నాడు. అందుకే ఇందిరాగాంధీ ఆ రక్తం పంచి పుట్టుకునింది కాబట్టి, ఆమె కూడా పంచుకునింది కాబట్టి ఆమె కూడా ఒక పెద్ద సుదీర్ఘమైనటువంటి చరిత్ర, బలహీన వర్గాలని పైకి తెచ్చినటువంటి చరిత్ర, నేషనలైజ్ చేసినటువంటి చరిత్ర, బ్యాంక్స్ని ప్రజలకు అందుబాటులో తెచ్చింది. 18 సంవత్సరాలు పాకిస్తాన్తో యుద్ధంలో కూడా సై అనిపించుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఎందుకు పోలుస్తున్నా అంటే, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాంగ్రెస్ పార్టీ అతను కొనసాగింటే, ఎస్ ఆయన పిల్లోడైనా చక్రవర్తిగా మేము కూర్చోబెట్టి పనులు చేసిందాం. చెప్పా నేను వద్దని, ఆయన వినలే. సొంత ఆలోచనలు. ఏనుగు తన నెత్తిని తను దుమ్మేసుకున్నప్పుడు మనం వేయాలంటే వేయలేం, పైన వేయాలంటే ఏనుగు పైన. మీరే చెప్పారంటే డివిజన్ జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరో పార్టీ పెట్టాడు అంటే, అంతకుముందు మిమ్మల్ని సోనియా గాంధీ పిలిచి మాట్లాడారంట జగన్మోహన్ రెడ్డి పార్టీ గురించి. సోనియా గాంధీ గారు నన్ను పిలిచారు, వాస్తవంగా పిలిచారు. ఆమె మధ్యాహ్నం 1:30 ఉంటుంది, నేను మినిస్ట్రీలో ఉన్నా, అర్జెంటుగా రమ్మని కబురు పంపితే వెళ్తే సోనియా గాంధీ గారు చెప్పినారు, నువ్వు చాలా ఆప్తుడు ఆ కుటుంబానికి, సో నియర్ టు దట్ ఫ్యామిలీ, కైండ్లీ కన్వే దిస్ మెసేజ్ టు హిమ్, దట్ బాయ్, ఆఫ్టర్ ఆల్ హీ ఈజ్ మై చైల్డ్, నా బిడ్డ, పోయి చెప్పండి, నేను తీసుకుంటాను, వాళ్ళ నాయనకు చేయూతనిచ్చినాను, వాళ్ళ నాయన అంత తోడైనాడు, చెప్పండి అంటే పోయి చెప్పా. జగన్ ఏం చర్చ జరిగింది ఆ రోజు? అంతేనా, ఇంకా ఏమైనా చెప్పిందామా? అంతే చెప్పింది. ఐ విల్ టేక్ కేర్, పార్టీ పెట్టద్దనా? ఐ విల్ టేక్, పార్టీ పెట్టద్దనే, కాంగ్రెస్లో కొనసాగమను అని చెప్పింది ఆమె. చెప్పిన జగన్ పట్టించుకోలే. అతను కష్టాల్లో ఉన్నాడు, అతనికి మనం సాయం చేయాలి, మనవాడు తెలుగువాడు అన్న దీంతో ఒకరికొకరు ఖచ్చితంగా కలుసుకుంటారు. ఇప్పుడు ఆంధ్రలోనే కష్టం వచ్చింది, ఏమన్నారు కేసీఆర్ గారు, నిధులు ఇవ్వండియా, చంద్రబాబుకు నిధులు ఇవ్వండి, క్యాపిటల్ సిటీ లేదు అన్నాడు. ఎందుకన్నాడు? రాజకీయంగా కాదు, లోపల బాధ, నేను ఇది కొట్టేసినానే, వాళ్ళకి దిక్కు లేదే అని, వాళ్ళు నా వాళ్ళే అని. ఏం లేదా కేసీఆర్కి? లేదా? ఎందుకు లేదు, ఉంది.